హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మనం కాలీఫ్లవర్ పచ్చడి చేసేసుకుందాం. ఇది నిల్వ పచ్చడి కాదు. ఇన్‌స్టంట్ పచ్చడి అంతకన్నా కాదు. మనం ఈవినింగ్ తినాలంటే మార్నింగ్ చేసుకోవాలి. మార్నింగ్ తినాలంటే ముందు రోజు నైటే చేసుకోవాలి. అలా చేసుకుంటే పచ్చడి చాలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 15 డేస్ ఉంటుంది. బయట పెట్టుకుంటే 1 వీక్ ఉంటుంది. ఎందుకండి 15 డేస్? చక్కగా వీక్లీ వన్స్ చేసుకొని ఫ్రెష్ పికిల్ ఎంజాయ్ చేయండి. కాలీఫ్లవర్ సీజన్ అన్ని రోజులు. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇప్పుడు మనం ఒక చిన్న కాలీఫ్లవర్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ అంటే మీడియం కన్నా గూడా చిన్న పీసెస్ చేసుకోవాలి. చేసుకున్నాక ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని అందులో ఈ కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ వేసేసి, ఒక స్పూన్ సాల్ట్ గూడా వేసి ముక్కలు బాగా మునిగేదాకా కడగాలి. కడిగిన తర్వాత ఒక పల్చటి క్లాత్ తీసుకొని ఈ పీసెస్ అన్నీ దాని మీద వేసి కొంచెం క్లాత్‌తో సాఫ్ట్‌గా రబ్ చేసుకోవాలి. అవి కొంచెం వాటర్ పోయాక వాటిని స్టీల్ ప్లేట్‌లోకి మార్చుకోవాలి. ఎందుకంటే ఆ కాటన్ క్లాత్‌కి తడుంటుంది గదా! సో, పీసెస్ తొందరగా ఆరవు. అందుకని స్టీల్ ప్లేట్‌లో పెట్టుకొని ఫ్యాన్ కింద పెట్టుకుంటే తొందరగా ఆరిపోతాయి. అదే మార్నింగ్ టైమ్ అయితే చక్కగా ఎండలో పెట్టుకుంటే ఒక్క హాఫ్ అన్ అవర్ గూడా పట్టదు. ఆరిపోతాయి. ఆరబెట్టుకున్నాకే మనం పచ్చడి పెట్టుకోవాలి. తడుంటే ఒక రోజు, 2 రోజులకే బూజొచ్చేస్తుంది. సో, ఇవి ఆరేలోపు మనం ఆవపిండి, మెంతిపిండి వేసుకోవడం కోసం ఆవాల్ని, మెంతుల్ని ఫ్రై చేసుకుందాం. ఒక స్పూన్ ఆవాలకి హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు ఎక్కువ వేసుకుంటే పచ్చడి చేదుగా ఉంటుంది. సో, సగమే వేసుకోవాలి. కొంతమందైతే పావే వేసుకుంటారు. అయి ఫ్రై అయ్యాక ఆరబెట్టుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చడికి కావాల్సినయి ఏమేమి రెడీ చేసుకుందామో చూద్దాం. 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, ఆవాలు, మెంతు పొడి, కాలీఫ్లవరు, 4 నిమ్మకాయలు. పచ్చడికి సరిపడా ఆయిల్. నేనెప్పుడు కోల్డ్ ప్రెస్ ఆయిలే తీసుకుంటాను. గానుగ నూనె అయితేనే చాలా బావుంటుంది పచ్చళ్ళకి. మంచి స్మెల్లొస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం పచ్చడి తయారు చేసుకుందాం. ముందుగా కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసేసుకొని, దాంట్లో ఉప్పు, కారం, మెంతి పొడి, అలాగే నిమ్మకాయ గూడా పిండుకుందాం. నేను 4 నిమ్మకాయలు తీసుకున్నాను కదా! కానీ ముందు 3 నిమ్మకాయలే పిండుకుంటున్నాను. టేస్ట్ చూసుకొని పులుపు, ఉప్పు సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువైతే మనం ఏం చేయలేం కదా! అందుకనే ముందు కొంచెం వేసుకొని, ఉప్పు, కారం రుచి చూసుకొని మళ్ళీ వేసుకుందాం. సో, ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం గదా! ఇప్పుడు ముక్కల్ని బాగా కలుపుకుందాం. ఉప్పు, కారం అన్నీ పట్టేట్టు బాగా కింద నుంచి పైకి ఒకసారి గరిటెతో కలుపుకుంటే చేయి పెట్టొద్దు. చేయి పెడితే పాడైపోతుంది. అసలే ఇది నిలవుండే పచ్చడి కాదు గదా! సో, ముందు ముక్కలన్నీ బాగా కలిసినాక ఉప్పు, కారం అన్నిటికి కలిసిపోయింది అన్నాక అప్పుడు మనం ఇందులో పప్పు నూనె వేసుకుందాం. పప్పు నూనె అయితేనే పచ్చళ్ళకి బాగా టేస్ట్‌గా ఉంటుంది. మామూలు సన్‌ఫ్లవర్ ఆయిల్ ఏస్తే పచ్చళ్ళకి అంత టేస్ట్ రాదు. నేను ఇంట్లో రోటి పచ్చళ్ళకి గూడా పప్పు నూనె వాడతాను. ఒక కప్పు నూనె తీసుకున్నాను నేను. బట్ అందులో హాఫే వేసుకొని మిక్స్ చేసి నెక్స్ట్ డే మిగిలింది కలుపుకుంటాను. ఒకవేళ సరిపోలేదు అని నాకనిపిస్తే నెక్స్ట్ డే కలుపుకుంటాను. నూనె గూడా వేశాక బాగా కలిపేసుకుంటే, ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనం అన్నీ సరిపోయినాయా లేవా చూసుకోవాలి. కొంచెం పచ్చడి మనకి లైట్‌గా ఉప్పగానే అనిపించాలి. ఎందుకంటే మరుసటి రోజు ముక్కలుగా పట్టేస్తుంది గదా ఉప్పు. అప్పుడు తగ్గిపోతుంది. సో, ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకుందాం ఏమన్నా తగ్గితే. నాకు కొంచెం పులుపు తగ్గినట్టు అనిపించింది. అందుకని ఇంకొక కాయ ఉంది గదా! అది గూడా పిండేసుకున్నాను. అది వేసుకుంటే నాకు సరిపోయింది. సో, నెక్స్ట్ డే చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడైతే దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. చూడండి నెక్స్ట్ డే మార్నింగ్‌కి నూనంతా బయటకొచ్చేసి, ముక్కలు బాగా మాగి భలే ఉంది పచ్చడి చూడడానికి. కానీ ముక్కలు మెత్తబడిపోకూడదు. మెత్తబడితే మనకంత టేస్ట్ అనిపించదు. కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటేనే బావుంటుంది. అంతే ఎంతో సింపుల్ అయిన కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బాక్స్‌లోకి తీసేసుకొని, మనం వాటిని స్టోర్ చేసుకుంటే 15 డేస్ ఉంటుంది. ఎందుకండి 15 డేస్? ఎక్కువ రోజులు ఉన్న కొద్దీ ముక్క మెత్తబడిపోతుంది. మేమైతే 2, 3 డేస్‌లో ఫినిష్ చేసేస్తాం. మళ్ళీ ఫ్రెష్‌గా చేసుకుంటాం. ఫ్రెష్‌గా తింటే ఆ పచ్చడి టేస్టే వేరేలా ఉంటుంది. సో, మీరు కూడా ట్రై చేయండి. మీలో ఎంతమందికి కాలీఫ్లవర్ పచ్చడి అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ పచ్చడి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.